రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమానము. అందులోకి వెళ్తే బ్యాలెన్స్ పనులు ఏమన్నా ఉంటే చేసుకోవాలి, చూడాలనుకునేవి చూసుకోవాలి, మాట్లాడుకునేవి మాట్లాడుకోవాలి. ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు, కానీ ఇది నిజం. మహేష్ కూడా అదే చేస్తున్నారట. జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కాక ముందే చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నారట. ఆయన ఏం చేసుకుంటున్నారో మనం అందరం ఎక్స్క్లూజివ్లో చూసేద్దాం. గుంటూరు కారమే తనకి చివరి సినిమా అని ముందుగానే ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు. అందుకే అందులో ఫ్యాన్స్కు ఏమేమి కావాలో గుర్తుపెట్టుకుని మరీ వడ్డీ సలహా ఇచ్చేశారు. డాన్సులైనా, డైలాగులైనా, పాటలైనా ఏం చేసినా ఇప్పుడే. రాజమౌళి సినిమా తర్వాత అంతా అంతర్జాతీయమైన ఫ్యూచర్ ముందే ఊహించేశారు సూపర్ స్టార్. అన్ని కుదిరితే 2020 ఫస్ట్ హాఫ్లో మహేష్ రాజమౌళి సినిమా సెట్లపైకి రానుంది. ఈలోపు సైన్ చేసిన కమర్షియల్ పూర్తి చేయాలనుకున్నారు మహేష్. దాంతోపాటు ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేసుకున్నారట. జక్కన్న సినిమాకు ముందే ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నారట మహేష్. పాన్ ఇండియా సినిమాలు చేసే ఛాన్స్ ఇచ్చిన రాజమౌళి కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశారు మహేష్. ఈ సినిమాతో కొడితే కుంభస్థలమే అన్నట్లు ఏకంగా గ్లోబల్ ఇమేజ్ కోసం చూస్తున్నారు మహేష్. ఆ రేంజ్ కావాలని కలగంటున్నప్పుడు పడే కష్టం కూడా అలాగే ఉండాలిగా. అందుకే జక్కన్న కోసం 3 ఏళ్ళు రాసి చేశానంటున్నారు సూపర్ స్టార్. కాకపోతే ఆ లోపు కొన్ని పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు సినిమా. ఒకసారి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైతే బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. పైగా 3 ఏళ్ళ తర్వాత కానీ తన నుంచి సినిమా రాదు. అందుకే ఫ్యాన్స్ని కలిసి సలహాలు సూచనలు తీసుకుంటున్నారంట మహేష్. ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్తో SSLMB 29 రానుంది. మొత్తానికి జక్కన్న జైల్లో పిల్లల నుండి బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నారంట మహేష్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.